నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు. సమగ్ర సమ్మిళిత సుస్థిర అభివృద్ధి దిశగా భవిష్యత్తుకు రోడ్ మ్యాప్. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించిన సీఎం. సిగాచి ఘటన దర్యాప్తు జాప్యంపై మరోసారి హైకోర్టు ఆగ్రహం. పునరావృతం కాకుండా కొందరిపై చర్యలు చేపడితే గాని దారికి రారని వ్యాఖ్య. ఆదిలాబాద్ లో కారు బోల్తా పడి ఘోర ప్రమాదం. 3 మృతి, మరొకరికి గాయాలు. ఇంటెల్, కాగ్నిజెంట్ సీఈఓలతో ప్రధాని భేటీ. టెక్నాలజీ, కంప్యూటింగ్ సహా పలు అంశాలపై చర్చ. పెట్టుబడుల వెల్లువ, పారిశ్రామికవేత్తల సమావేశాలు, వివిధ అంశాలపై నిపుణుల చర్చోపచర్చలు, సాంకేతిక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా 2 రోజుల పాటు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వైభవంగా జరిగింది. తెలంగాణ శక్తి సామర్థ్యాలు, వ్యాపారాలకు అనుకూలతలు, భవిష్యత్తుపై స్పష్టమైన ప్రణాళికలు వివరిస్తూ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సదస్సు కొనసాగింది. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉంటుందనే విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించింది. 2 దశాబ్దాల తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్ల చేరుతుందని ప్రకటించింది. 2 రోజుల్లో 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. భారీ డ్రోన్ షోతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కి ఘనంగా సదస్సును ముగించింది. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ఖరారు చేసి ప్రజల ముందుంచింది. తమ శక్తి సామర్థ్యాల్ని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు భవిష్యత్ ప్రణాళికలు వివరించేందుకు భారత్ ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు ఘనంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. దావోస్లో ప్రతి ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక తరహాలో కార్యక్రమాలు నిర్వహించింది. గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలు, ఉద్దేశాల్ని వివరించి ఈ నెల 8న మధ్యాహ్నం సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. సదస్సుకు దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు హాజరయ్యారు. 2 రోజుల పాటు 27 సెషన్లలో నిపుణుల మేధోమథనం జరిగింది. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీ కండక్టర్లు, విద్య, వైద్యం, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్లు వంటి విభిన్న రంగాలపై చర్చలు జరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, యూనిసెఫ్ ప్రతినిధులతో పాటు బీసీజీ, మైక్రాన్ ఇండియా, హిటాచీ ఎనర్జీ, గ్రీన్కో, అపోలో హాస్పిటల్స్, ఐఐటి హైదరాబాద్, నాస్కం, సఫ్రాన్, డిఆర్డీఓ, స్కైరూట్, ధృన్ స్పేస్, అమూల్, లారస్ ల్యాబ్స్, జిఎంఆర్, టాటా రియాల్టీ, కొటక్ బ్యాంక్, గోల్డ్ మ్యాన్ సాట్స్, బ్లాక్ స్టోన్ డెలాయిట్, క్యాపిటల్ ల్యాండ్, స్విగ్గీ, ఏడబ్ల్యూఎస్, రెడ్ హెల్త్, పీవీఆర్ ఐనాక్స్, సిక్యా ఎంటర్టైన్మెంట్, తాజ్ హోటల్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. పివి సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఎంఎస్ రెడ్డి, రితేష్ దేశ్ముఖ్ వంటి సినీ ప్రముఖులు చర్చల్లో పాల్గొన్నారు.
ఒకవైపు సెషన్లు జరుగుతుండగా మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక దిగ్గజాలు పోటీపడి ముందుకొచ్చాయి. ఐటీ, సర్వీసెస్, ఫార్మా, ఎంటర్టైన్మెంట్, మల్టీమీడియా, గ్రీన్ ఎనర్జీ, మొబిలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సుమారు 100కు పైగా ఎంఓయూలు జరిగాయి. రికార్డు స్థాయిలో 5,75,00,00,000 రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను ఆత్మవిశ్వాసంతో ఆవిష్కరించింది. 2047 నాటికి దేశ జీడీపీలో 10% ఉండాలని ప్రభుత్వం లక్ష్యాన్ని ప్రకటించింది. గ్లోబల్ సమ్మిట్లో స్టాల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అత్యాధునిక సాంకేతిక డిజిటల్ పరిజ్ఞానంతో స్టాళ్ల నిర్వాహకులు ప్రదర్శించారు. గ్లోబల్ సమ్మిట్ ముగింపును కూడా అత్యంత ఘనంగా నిర్వహించారు. 3,000 డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ అన్న ఆంగ్ల వాక్యం ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేశారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. మొదటి రోజు 3,77,500 కోట్ల రూపాయల ఎంఓయూలు జరగ్గా రెండో రోజు 1,77,500 కోట్ల రూపాయల పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటుకు మొగ్గు చూపారు. ఒప్పందాలు కార్యరూపం దాలిస్తే సుమారు 36,000 మందికి ఉద్యోగాలు, మరో 30,000 మందికి పరోక్ష ఉపాధి కలగనుంది. 2 రోజుల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒప్పందాలు జరిగాయి. సమ్మిట్ చివరి రోజు కూడా పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ఉదయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్ 70,000 కోట్ల రూపాయలతో 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా పార్క్ అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 9,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టనుంది. ఏజీపీ గ్రూప్ 6,750 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ను నెలకొల్పనుంది. బయోలాజికల్ లిమిటెడ్ టీకాలు, పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా 3,500 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్ల రూపాయలతో అధునాతన ఆహారం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనుంది. వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ 1,100 కోట్ల రూపాయలతో ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపించనుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 1,500 కోట్ల పెట్టుబడితో కొత్త యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఎలక్ట్రానిక్ తయారీ సేవల విస్తరణలో కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ 1,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది. ఆర్సీ సిటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3 విడతల్లో 2,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. పర్వ్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యంతో గ్లోబల్ కెపాసిటీ సెంటర్, ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. అరబిందో ఫార్మా 2,000 కోట్ల రూపాయలతో కంపెనీ విస్తరణకు ఎంఓయూ చేసుకుంది. గ్రాన్యూస్ ఇండియా 200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. భారత్ బయోటెక్ 1,000 కోట్ల రూపాయలతో పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఆహార, పానీయాల తయారీ విస్తరణలో కేజేఎస్ ఇండియా 650 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు 150 కోట్ల రూపాయల పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఆక్వెలాన్ నెక్సస్ లిమిటెడ్ రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. పర్యాటక రంగంలో 7,045 కోట్ల భారీ పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఫుడ్లింగ్ F&B హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3,000 కోట్లు, డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 1,000 కోట్ల రూపాయలు, అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ 800 కోట్లు, కేఈఐ గ్రూప్ 200 కోట్లు, పోలిన్ గ్రూప్ మల్టీవర్స్ హోటల్స్ 300 కోట్లు, ఫ్లుడ్రా ఇండియా 300 కోట్లు, శ్రీ హబిషా హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 300 కోట్లతో ఎంఓయూలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చి పరిశ్రమలు ప్రారంభమైతే 36,000 మందికి ప్రత్యక్షంగా, 30,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
మూడంచెల తంత్రం $3 ట్రిలియన్ వృద్ధి లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం ఆవిష్కృతమైంది. రాబోయే 2 దశాబ్దాల్లో సమగ్ర, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి దిశగా భవిష్యత్తుకు బాటలు వేసే రోడ్ మ్యాప్ను తెలంగాణ గ్లోబల్ రైజింగ్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఆర్థిక, వ్యాపార, రాజకీయ, సినీ దిగ్గజాల సమక్షంలో విడుదలైన విజన్ డాక్యుమెంట్లో 4 కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు చోటు దక్కింది. తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని 3 జోన్లుగా విభజించి 10 వ్యూహాలతో 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ బృహత్తర లక్ష్యం. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిత ముందు చూపుతో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ రూపుదిద్దుకుంది. 2047 నాటికి తెలంగాణ వృద్ధికి 3 మూల స్తంభాల్ని గుర్తించారు. ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి సాధించడానికి అధునాతన సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక వనరులతో పాటు సుపరిపాలన ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని డాక్యుమెంట్లలో వివరించారు. తెలంగాణలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 జోన్లు కీలకమని పేర్కొన్నారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించాలనే మైలురాయిని దార్శనిక పత్రం నిర్దేశించింది. 2047 నాటికి జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 10వ వంతుకు చేరాలని లక్ష్యంగా ఎంచుకుంది. లక్ష్య సాధనకు 3 సూత్రాల్ని ప్రతిపాదించిన ప్రభుత్వం వాటి సాధన మార్గాల్ని కూడా చూపింది. ఆవిష్కరణలు, ఉత్పాదకత ఆధారిత వృద్ధి ద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించొచ్చని డాక్యుమెంట్లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే యువత, మహిళలు, రైతులు, అణగారిన వర్గాలు సహా సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ఫలాలు అందేలా చూడడం విజన్ ప్రధాన ఉద్దేశ్యం. ఇది 4 కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్లను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకున్నాం. ఈరోజు ఈ పాలసీ డాక్యుమెంట్ ఈజ్ గోయింగ్ టు అడ్రస్ farmers, women and youth. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ సిటీలో సేవల విస్తరణకు ప్రాధాన్యమిచ్చి నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేయొచ్చని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్గా పిలుచుకునే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రణాళిక ద్వారా ప్రపంచ స్థాయి నాలెడ్జ్, ఆవిష్కరణల కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్, 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్ మధ్య జోన్ను అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్ పేరుతో తయారీ రంగానికి కేంద్రంగా మార్చనున్నారు. ఇక్కడే పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్లు ఏర్పాటు చేస్తామని విజన్ డాక్యుమెంట్లో స్పష్టం చేశారు. ప్రాంతీయ రింగు రోడ్డు దాటి రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని గ్రామీణ వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా పేర్కొన్నారు. రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రేర్గా పిలుచుకునే గ్రామీణ తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి 2047 నాటికి సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి 10 కీలక వ్యూహాల్ని కూడా డాక్యుమెంట్లో పొందుపరిచారు. గేమ్ చేంజర్ ప్రాజెక్టులైన భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, డ్రైపోర్ట్, బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే, రీజనల్ రింగ్ రోడ్, రింగ్ రైల్, బుల్లెట్ రైల్ కారిడార్లు వృద్ధి చేయాలని నిర్ణయించారు. డిజిటల్ గవర్నమెంట్, టీ-ఫైబర్, స్పీడ్ వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం, ప్రపంచ స్థాయి విద్య, పరిశోధనా సంస్థల్ని ఆకర్షించడం, మహిళలు, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి, ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, అందరికీ సమాన అవకాశాల కల్పనను డాక్యుమెంట్లో ప్రస్తావించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం ద్వారా కీలక ప్రాజెక్టులను పూర్తి చేయొచ్చని నిర్ధారించారు. ఇక వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాల్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు విజన్ డాక్యుమెంట్లో ప్రాధాన్యత ఇచ్చారు. I wanted to eradicate poverty. I wanted to give education. I wanted to give employment with my youth. I wanted to give better health for my citizens. I have to deliver to poorest of the poor, remote villages, Tandas, Gudam or any other remote place in Telangana. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం ద్వారా ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధానాలు రూపొందించాలని తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సహా విజన్ డాక్యుమెంట్పై ప్రముఖ ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు ప్రశంసల జల్లు కురిపించారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో దార్శనిక పత్రాన్ని రూపొందించారని అభిప్రాయపడ్డారు. 10 ఏళ్ల తర్వాత అందరూ తెలంగాణ మోడల్ గురించి మాట్లాడుకోవాలని కొనియాడారు.
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు హాజరైన పలువురు ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు తెలంగాణ లక్ష్యాలను ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ప్రజలు కేంద్రంగా ఉందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో దార్శనిక పత్రాన్ని రూపొందించారని సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ గా ఉండాలని తనను ఆహ్వానించినప్పుడు తిరస్కరించానని, కానీ రేవంత్ రెడ్డి విజన్ విన్నాక అంగీకరించాలని తెలిపారు. 2047 లక్ష్యాలు అందుకోవడంలో తెలంగాణకు మహీంద్రా గ్రూప్ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు. Now, after seeing the blueprint of this vision document, it's clear to me that the danger of aiming low has been decisively buried. This has got to be one of the most ambitious and genuinely people-centric visions I have ever encountered, not just in India, but globally. And I want to emphasize that this vision was co-created. And I repeat, it was co-created. It was not written in isolation, but it was shaped by an extensive consultation with the citizens of Telangana and with experts in chosen fields, by understanding their needs, their aspirations, and their hopes. So I want to compliment you, Chief Minister, and to your entire team for following this very inspiring process. తెలంగాణ అన్స్టాపబుల్ మాత్రమే కాదు, అన్బీటబుల్ కూడా అవుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. 10 ఏళ్ల తర్వాత అందరూ తెలంగాణ మోడల్ గురించి మాట్లాడుకోవాలని వెల్లడించారు. ఆ దిశగా అభివృద్ధి సహా ద్రవ్యోల్బణం నియంత్రణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని దువ్వూరి సుబ్బారావు సూచించారు. If there's one Indian city that is representative of all of India, it is Hyderabad. Cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity. Safe for everyone, the best example of unity in diversity. In the late 90s, early 20s, so Bangalore is the icon of India and Bangalore is saturated, so the overflow will come to Hyderabad. Today, Hyderabad is iconic. It's Hyderabad that people look up to as the first choice. తెలంగాణ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే మెరుగ్గా ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ తెలిపారు. ఇప్పటికే అప్పర్ మిడిల్ ఇన్కమ్ ఉన్న దేశాల స్థాయిలో తెలంగాణ ఉందన్న సుమన్ బేరీ ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్వెస్ట్మెంట్ కు ప్రాధాన్యమిస్తోందని వివరించారు. చైనా అసాధారణ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో భారత్ సైతం దేశంలో 1/3 వంతు చైనాతో పోటీపడి అభివృద్ధి సాధిస్తోంది. అలా చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ముందుంది. ప్రజలే కేంద్రంగా సాంకేతికత, అభివృద్ధి సమ్మిళితంగా పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు విజన్ డాక్యుమెంట్ ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యన్ అభిప్రాయపడ్డారు. Of course, is on the not just the Indian map but the global map as the cradle of India's IT revolution. But that's the past. I think when you look at the Telangana Vision document under the leadership of the Honorable Chief Minister, it is embarking on the next structural transformation. How do you go from this very dynamic IT-based economy to something that both harnesses the power of the new technologies without neglecting the daily lives of all the citizens in the state. So it's this combination of technology which is people-centered, human-centered, improving human livelihoods. I think that's at the core of this vision document, which I would commend to everyone going forward. దేశ జీడీపీలో 10% అందించాలనే తెలంగాణ లక్ష్యాల సాధనకు సహకరిస్తామని ఆర్థికవేత్తలు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. ప్రత్యేకమైన సమావేశం నిర్వహించి ఓయూ అభివృద్ధికి ప్రణాళికలు ప్రకటించే అవకాశం ఉంది. చారిత్రక భవనాలను సంరక్షిస్తూనే నూతన భవనాల నిర్మాణం చేపట్టడానికి సీఎం నిర్ణయాలు తీసుకోనున్నారు. అకాడమిక్ బ్లాక్లు, హాస్టళ్లను ముఖ్యమంత్రి పరిశీలించనున్నట్టు సమాచారం. యూనివర్సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి విద్యార్థులు, బోధనా సిబ్బంది అభిప్రాయాలు స్వీకరించాలని అధికారులకు సీఎం ఇప్పటికే సూచించారు.
ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. జైనద్ మండలం తరోడా వద్ద కారు బోల్తా పడి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతులంతా ఆదిలాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. మహారాష్ట్రలో పనికి వెళ్లి వస్తుండగా కారు బోల్తా పడినట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సిగాచి పరిశ్రమల పేలుడు కేసు దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనలో నేరపూరిత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిలో బాధ్యులైన వారిని విచారించేందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. ప్రమాదకర రెడ్ జోన్లో ఉన్న పరిశ్రమల్లో దాదాపు డజనుకు పైగా శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కేవలం గత డిసెంబరులో ఫ్యాక్టరీ అధికారి ఒక్కరే తనిఖీ చేశారని, అక్కడ ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు పరిమితికి మించి ఉన్నా పట్టించుకోకపోవడంపై కోర్టు ప్రశ్నించింది. రాత్రికి రాత్రి ఆ పేలుడు లోపాలతో జరిగింది కాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొందరిపై చర్యలు చేపడితే గాని మిగతా వారు నేర్చుకోరని, దీనిపై కోర్టు సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధమై రావడానికి 2 వారాల గడువు మంజూరు చేసింది. కేసు విచారణలో సహకరించడానికి న్యాయవాది డొమినిక్ ఫెర్నాండెజ్ ను అమికస్ క్యూరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసుకు సంబంధించి అన్ని పత్రాలు, ఇతర నివేదికలను అమికస్ క్యూరీకి అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది. భారత సాంకేతిక రంగాలలో ఇంటెల్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. మంగళవారం ఇంటెల్, కాగ్నిజెంట్ సంస్థల సీఈఓలతో సమావేశమైన ప్రధాని మోదీ టెక్నాలజీ, కంప్యూటింగ్ సహా వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఇదే అంశాన్ని ఎక్స్ మాధ్యమంలో ప్రధాని పోస్టు చేశారు. భారత సెమీకండక్టర్ ప్రయాణం పట్ల ఇంటెల్ నిబద్ధతను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ కోసం ఆవిష్కరణ ఆధారిత భవిష్యత్తును నిర్మించడానికి ఇంటెల్ దేశ యువతతో కలిసి పనిచేయడం ద్వారా గొప్ప అనుభవాన్ని పొందుతుందని పేర్కొన్నారు. భారత సెమీకండక్టర్ మిషన్కు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్టు ఇంటెల్ సీఈఓ లిబ్ బూటాన్ ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు. మరోవైపు కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ వారియర్లు కూడా ప్రధానితో సమావేశమయ్యారు. భవిష్యత్ రంగాలలో కాగ్నిజెంట్ నిరంతర భాగస్వామ్యాన్ని భారత్ స్వాగతిస్తుందని మోదీ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బార్వాద్లో 108 గంజాయి మొక్కలతో పాటు 1.5 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పత్తి పంటతో పాటు గంజాయి సాగు చేస్తున్న మొక్కలను పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడు ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం విడుదలకు మార్గం సుగమమైంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కోర్టు కేసు క్లియర్ కావడంతో చిత్ర నిర్మాణ సంస్థ విడుదల తేదీని ప్రకటించింది. డిసెంబర్ 12న అఖండ 2ను విడుదల చేస్తున్నట్టు 14 రీల్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. డిసెంబర్ 11 ప్రీమియర్ షోలు కూడా ఉంటాయని తెలిపింది. వాస్తవానికి డిసెంబర్ 5న విడుదల కావాల్సిన అఖండ 2 ఆర్థిక కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. తెలంగాణలోని గడ్డి భూముల్లో ఉండే జీవరాశుల ఉనికి ఎలా ప్రమాదంలో పడుతుందనే వాస్తవిక దృశ్యాలతో యువ దర్శకుడు చిన్నబోయిన ప్రదీప్ కుమార్ రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం ఇండియన్ ఫాక్స్ వైల్డ్ తెలంగాణ ఎన్జీఓ సహకారంతో వి వూల్ఫ్ ఫౌండేషన్ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ టీజర్ను హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో అటవీ శాఖ అధికారులతో కలిసి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆ డాక్యుమెంటరీకి యువ నటుడు నవదీప్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రియా శరణ్ దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో తన కూతురు రాధతో కలిసి శ్రియా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు శ్రియాకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.